మీరు డైరెక్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్‌ని కాపీ పేస్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఫేసెస్ అనేది చేంజ్ అయిపోతాయి. మ్యాప్‌లో ఉన్న పర్సన్స్ చేంజ్ అయిపోతారు. అండ్ తెలుగు టెక్స్ట్ చూసుకోండి ఇక్కడ యావత్ వచ్చింది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ప్రాంప్ట్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను అవన్నీ చెప్తా. మీరు అవన్నీ క్లియర్ చేసుకొని ఈజీగా చేసుకుంటే మీకు డెఫినిట్‌గా మంచి కలర్‌ఫుల్ పోస్టర్ డిజైన్ వస్తది. చూసుకోండి ఈ టైప్‌లో. సో, అది ఎట్లా చేయాలో చూడండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్‌ని మీరు చాట్‌జీపీటీలో ఇచ్చేసేయండి. చాట్‌జీపీటీలో ఇచ్చిన తర్వాత ఇది టైప్ చేయండి. సేమ్ ఫేస్ ఇమ్మనండి. ఏం మిస్టేక్ లేకుండా ఇవ్వు, తెలుగు టెక్స్ట్ ఇవ్వని చెప్పేయండి దానికి. తెలుగులో చెప్పినా ఓకే, ఇంగ్లీష్‌లో అయినా ఓకే, డెఫినిట్‌గా ఇస్తది. అండ్ ఇంకోటి ప్రాంప్ట్‌లో ప్రాబ్లమ్ అని చెప్పిన కదా! చూసుకోండి ఇక్కడ ఈ తెలుగు టెక్స్ట్ ప్లేస్‌లో మనకి స్వాతంత్ర ఒకటి మిస్టేక్ ఉంటది. ఇది వచ్చేసి మీరు కరెక్ట్ తెలుగు స్పెల్లింగ్ తోటి అది ఇచ్చేసేయండి. క్లియర్ అయిపోతది. మ్యాప్‌లో చేంజెస్ అయితాయని చెప్పినా కదా! దాని గురించి చూసుకోండి. మీరు వన్ టైమ్ చేసుకుంటే డిజైన్ అంత మంచిగా రాదు. సో, ఒక 5, 6 ఫోటోస్ అన్నా ఓపికతోటి చేసుకోండి. అంటే మంచిగా కలర్‌ఫుల్‌గా రావడానికి మీకు 5, 6 ఫోటోస్ చేసుకోండి. గూగుల్ జెమినీలో అయితే అస్సలు ట్రై చేయొద్దు. చాలా దరిద్రంగా వస్తాయి. సో, డెఫినెట్‌గా మన చాట్‌జీపీటీలోనే ట్రై చేయండి. దీనికన్నా మంచి అవుట్‌పుట్ వస్తది. అండ్ మీకు ఇది ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 4 ప్రాంప్ట్స్ ఉంటాయి. నేను మీకు అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికి నుంచి కాపీ చేసుకొని నేను చెప్పిన కరెక్షన్ చేసుకొని ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మంచి అవుట్‌పుట్ వస్తది. బట్ మెయిన్ థింగ్ ఏందంటే ఒకటే ఇమేజ్ తోటి కాకుండా ఒక 5, 6 ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోండి. డెఫినిట్‌గా దాంట్లో ఏదో ఒక ఫైనలైజ్ చేసుకొని దాన్ని పోస్ట్ చేసేసుకోండి. మంచి అవుట్‌పుట్ వస్తది.